హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రద్ధ. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. ఒకప్పుడు ఈయన సాంగ్ పాడితే ఆ పాట ఎంత మంది రీల్స్ చేశారో మనకి తెలియనివి ఏం కొత్త కాదు. సో నేను ఈరోజు వచ్చేసాను, అఫ్రోజ్ అలీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు. మనకి నచ్చిన సాంగ్స్ అనేవి పాడించుకుందాం. అసలు ఈయనకి ఈ సింగింగ్ వైపు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో ఈయనతో మాట్లాడదాం. హలో, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో అఫ్రోజ్ అలీ గారు చూడటానికి ఎంత సైలెంట్ అండ్ కామ్ గా ఉన్నారు, పాటలు ఏంటంటే అంత బాగా పాడేస్తారు. అసలు ఎందుకు ఏ టైంలో మీకు ఏ ఇయర్ లో ఈ పాడాలన్న కోరిక వచ్చింది? అసలు నేను 2013లో ఉన్నప్పుడు 13 or 12లో ఉన్నప్పుడు అనుకుంటానండి సాంగ్స్ రాద్దామని అనుకున్నాను. అప్పుడు హనీ సింగ్ సాంగ్ చాలా వైరల్ అవుతుంది. అవునవును. సో అతను ఒక ఇన్స్పిరేషన్. చాలా మంది ఇప్పుడు ఉన్న చాలా ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిస్టులు అందరికీ తనే ఇన్స్పిరేషన్. సో తనని చూసి నేను కూడా వచ్చాను, అది నేను కూడా తీస్తాను ఒక సాంగ్, నేను కూడా రాస్తానని. నాకు అసలు మ్యూజిక్ మీద జీరో నాలెడ్జ్. అసలు నాకు నేను సంగీతం మ్యూజిక్ ఎక్కడ నేర్చుకోలేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకోలేదు. సో చేద్దాం అన్నట్టే రాయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ సాంగ్స్. నేను రాసిన సాంగ్స్ నేను పాడుతూ ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అయ్యి ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఒక సాంగ్ రిలీజ్ చేశాను. ఆ సాంగ్కి 1 lakh వ్యూస్ వచ్చాయి ఫస్ట్ సాంగ్కి. సో వ్యూస్ బాగా రావడం వల్ల ఏంటంటే అది కొంచెం మంచిగా ఉంది కాబట్టి అలా చేసుకుంటూ పోతున్నాను. ఈ రెడ్డి గారి అమ్మాయి పాట ఎంతమంది అంటే లైక్ హీరోయిన్స్ అవ్వచ్చు, సీరియల్ యాక్టర్స్, మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓ వావ్ ఎంత మంది అంటే అసలు ఆ మధ్యలో లిరిక్స్ ఉంటాయి చూడండి, ఆ అమ్మాయి పాడే లిరిక్స్ అసలు ఎవ్రీ గర్ల్ కి టచ్ చేసాయి అనమాట. లైక్ సాడ్ మూమెంట్ లో ఉన్న స్టేటస్ పెట్టుకుంటారు, హ్యాపీ మూమెంట్ లో ఉన్న స్టేటస్ పెట్టుకుంటారు. ఒక్కసారి మా కోసం ఆ పాట. రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందిరా, ఓ ప్రేమ ముల్లేదో తెచ్చిందిరా, సిదా గుండెల్లో గుచ్చిందిరా, ఓహో పహలి బారు చూసినా దిల్ కా పసంద్ చేసిన దానింటి దాకా ఫాలో చేసిన, ఫోన్ నంబర్ కనుక్కున్నారా, మిస్ కాల్ ఇచ్చినాను, రగలి కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా. వావ్, ఇదంతా ఏదో ఒక కూర్చుని లిరిక్స్ రాయాలి అని ఏం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ తో కన్వర్సేషన్ ఉంటే ఎలాగ మాట్లాడుతుంది, అరే పిలువరా, ఫోన్ చేయరా, మెసేజ్ పెట్టరా, ఆ మొత్తం పాట మొత్తం అలాగే ఉంటుంది. అసలు ఈ సిచ్యువేషన్ మీకు ఆ పాట రాసేలా చేస్తుంది? ఏ సిచ్యువేషన్ అంటే నా ఫ్రెండ్ మనీష్ ఉన్నాడు, మనీష్ వాళ్ళ ఫ్రెండ్ ఐశ్వర్య రెడ్డి. సో తనే ఫీమేల్ సింగర్ ఈ సాంగ్ కి. నాకు అసలు తెలుగులో సాంగ్స్ తీయాలని ప్లాన్ లేకుండే, ఎందుకంటే ఒక సాంగ్ నేను ట్రై చేశాను కానీ అసలు దానికి వ్యూస్ రాలేదు. సో నేను హిందీలోనే తీసుకున్నాను కదా సాంగ్స్, దానికే మిలియన్స్, 8 million వెళ్ళింది, 7 million వెళ్ళింది. సో అందులోనే మనకు మంచి ఉంది కదా, అదే కంటిన్యూ అవుదామని ఇంకా నేను తెలుగు దగ్గర రాలేదు. సో నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉండే 2020లో, కానీ లాక్డౌన్ వచ్చింది కదా, దానివల్ల అన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. సో ఐశ్వర్య రెడ్డిని కలిసాను కదా, సరే ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేసేద్దాం అన్నట్టు ఒక సాంగ్ రాశాను నేను. రెడ్డి గారి అమ్మాయి, రావత్ గారి అమ్మాయి ఉండే ఈ సాంగ్ టైటిల్ ఫస్ట్. సో దీనికి రెడ్డి గారి చేసేసాం. ఐశ్వర్య రెడ్డి ఉంది కదా, సో రెడ్డి ఇంకా మంచి సౌండ్ చేస్తుంది, ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చిన పాటలోనే రెడ్డి ఉంది కాబట్టి ఎవరు ఏమన్నారు అని నేను రెడ్డి గారి అమ్మాయి లాగా పెట్టేసి సాంగ్ ఫస్ట్ సాడ్ సాంగ్ ఉండే, దీన్ని హ్యాపీ సాంగ్ గా మార్చేసాను నేను. సో అట్లా రాస్తూ అది నార్మల్ గా పార్క్ లో కూర్చొని రాసేసాను నేను ఆ సాంగ్. అది వాళ్ళే ఉండే ముంగట, సగం సాంగ్ రాసిన తర్వాత ఇంకా సగం ఇంటికి వెళ్ళాక రాసేస్తా, మనకు అర్థమైపోయింది ఎలా కావాలని. ఇంటికి వచ్చేసి ఇక ఫీమేల్ ఎలా రాయాలంటే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ రాస్తే ఇంకా బాగుంటది. మెయిన్ మనకి టిక్ టాక్ అప్పుడు ఉండే, ఇంకా బ్యాన్ అవ్వలేదు. సో టిక్ టాక్ ని ఎక్కువ ఫోకస్ చేసి నేను చేస్తానని రాసాను, కానీ రిలీజ్ కి 6 days ముందే టిక్ టాక్ బ్యాన్ అయింది. సో దానివల్ల సాంగ్ కి వ్యూస్ రాలేదు. కానీ సాంగ్ చాలా మంచిగా ఉంటుంది, చాలా మంది అప్రిషియేట్ చేశారు సాంగ్ గురించి. కానీ తర్వాత రీల్స్ వచ్చింది, ఆ రీల్స్ లో వైరల్ అవ్వడానికి ఒక 1 year పట్టింది. అంటే సాంగ్ స్టార్టింగ్ లో పెద్దగా వ్యూస్ రాలేదు, కొద్దిగా టైం తీసుకుని 1 year వరకు దానికి 1 lakh views ఉంది. తర్వాత ఇంకా మిలియన్స్. అమ్మ బాబోయ్, అసలు ఇప్పటికీ కూడా ఇంకా స్టార్ట్. మీకు ఎందుకు పొద్దున్న యాక్చువల్గా నిన్న మీతో ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, పొద్దున్ననే ఒక అమ్మాయి స్టేటస్ చూసాను, అది ఆ అమ్మాయి రీల్ చేసి పెట్టడం. అరే నేను ఈ రోజు ఈయన దగ్గరికి వెళ్తున్నా, పొద్దున్నే ఈ స్టేటస్ అంత కోఇన్సిడెన్స్ అయిపోయింది. ఎస్. సో లండన్ వైపు మీ ప్రయాణం ఏంటి? అసలు ఇక్కడ పుట్టి పెరిగారు, లండన్ స్టోరీ ఏంటి అసలు? అంటే లండన్ అది నార్మల్ గా ఫ్రెండ్స్. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది నాది, లాస్ట్ ఇయర్ లో ఉన్నాను. లాక్డౌన్ 2 years లో నా డిగ్రీ అయిపోయింది. అంటే 2 years మొత్తం ఇంట్లోనే ఉన్నాను నేను. కాలేజ్ లైఫ్ అసలు మంచిగా ఉండే, ఫస్ట్ ఇయర్ చాలా బాగుండే కాలేజ్. 2 years అసలు లేదు కదా,
బయటికి వెళ్దాం, లేకపోతే మమ్మీ వాళ్ళు ఇప్పుడే జాబ్ చేయమంటారు, లేకపోతే అది చేయమంటారు అని ఇది చేస్తానని, సరే అబ్రాడ్ వెళ్ళాలా అని చెప్తే ఇక మా ఇంట్లో ఏమని చెప్పానో పంపించేశారు నన్ను. ఇంకా వావ్ వెళ్ళు నువ్వు వెళ్ళు 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 అని పంపించేస్తాను. పాపం మరి ఏదో పనిచేయడానికి వెళ్తారేమో అనుకున్నాను, మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. ఎంజాయ్ చేయడం అంటే నేను మాస్టర్స్ కోసం అని వెళ్ళాను, ఓకే ఓకే, జాబ్ కి వెళ్ళారు. జాబ్ కోసం కాదు, నేను ఎంబీఏ చేయడానికి వెళ్ళాను. స్టడీస్ పర్పస్ స్టడీస్ చేసుకుని నార్మల్ గా పార్ట్ టైం జాబ్, ఇంకా నాకు సాంగ్స్ అవన్నీ చేసుకున్నా వచ్చాను. కానీ చాలా కొంచెం టైం వేస్ట్ అయింది నాకు అక్కడ. సో 2 years అవ్వగానే అయిపోయింది, వచ్చేసాను. ఈ 6 months లో ఇప్పుడు మీరు చూస్తున్నారు మరి. అసలు మీ గ్రోత్ అలా అలా అంటే ఒక అడుగు స్టార్ట్ చేసాక అది అవుతుందా లేదా అనే స్టార్ట్ చేశారు, అయ్యాక ఇది కొంచెం రెస్పాన్స్, ఆ తర్వాత ఇంకా రెస్పాన్స్. అసలు ఈ హ్యూజ్ ఈ మొత్తం ఈ గ్రాఫ్ ని చూసుకొని అసలు నేనేనా అఫ్రోజ్ అలీనా ఇది చేసింది, అసలు నేనేంద్రా ఇక్కడ ఉన్నా అనిపించిన రోజు ఇప్పుడు అనిపించిందా మీకు? నా సాంగ్ అది 50 million వెళ్ళినప్పుడు ఒక రీజనల్ సాంగ్ అయ్యి ఉండి ఇంత మిలియన్, అది ప్రైవేట్ సాంగ్, అది ఇంకా తక్కువ బడ్జెట్ లో తీసిన సాంగ్, ఎన్ని మిలియన్స్ నా సాంగ్ వచ్చిందా, అది కూడా తెలుగులో. నేను రాసిన ఫస్ట్ సాంగ్ కి, అంటే ఇంతకు ముందు సాంగ్ చేశాను అన్నట్టు ఒక మాట, తెలుగు నేను రాసిన ఫస్ట్ సాంగ్ కి. ఇంతకు ముందు నేను అన్ని ర్యాప్ సాంగ్ చేశాను, మెలోడీ సాంగ్ చేయలేదు. ఫస్ట్ మెలోడీ సాంగ్, అంటే నేను పాడతానని నాకు అంత తెలియదు. నేను పాడిన సాంగ్, నేను రాసిన సాంగ్ తెలుగులో ఒక రీజనల్ సాంగ్ కి 50 million views వస్తే చాలా హ్యాపీ. అరే నా సాంగ్ కేనా ఇది అన్నట్టు. సో ఇందాక మాట్లాడిన ప్రకారంగా టాప్ సీక్రెట్ ఈరోజు మా ఛానల్ మీరు రివీల్ చేయాలన్నమాట. తక్కువ బడ్జెట్ అన్నారు, నాకు తెలుసు తక్కువ బడ్జెట్ అంటే 10,000-15,000 లో తీసుంటారా మీ పెట్టడం. ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత వచ్చి ఉంటది అది నేను చెప్పాను. చెప్పాలండి, అంటే మీరు తక్కువ పెట్టిన బడ్జెట్ చెప్పారు కదా, వచ్చిన బడ్జెట్ కూడా చెప్తే చాలా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. ఇన్వెస్ట్మెంట్ చెప్తారు కానీ రిటర్న్స్ చెప్పారు కదా. ఈ రోజు మాకు చెప్పాలి, మా సీక్రెట్ చెప్పాలండి. అంటే రిచ్ తగులుతుందా? ఓకే ఓకేలే, సరే మేము ఊహించుకుంటాంలే, ఒక వచ్చి ఉంటాయి ఒక 50 lakhs 60 lakhs. ఏం లేదండి, మొత్తం సాంగ్స్ కలిపి కూడా అన్ని రావాలి. ఓకే, జోక్స్ అపార్ట్. సో నెక్స్ట్ తదుపరిగా మీ ఏం ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్? ఇప్పుడు ఇది బాగా వైరల్ అయింది, మీకు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ఈవెంట్స్ తో పాటు మీ పర్సనల్ వర్క్స్. కానీ నెక్స్ట్ తదుపరిగా మీకు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు నా సాంగ్స్ ఉన్నాయి కొన్ని చేతిలో, ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ సాంగ్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఇంకా ఆల్టర్నేట్ గా ఈవెంట్స్ అవన్నీ చేస్తున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. 2 months నుంచే నేను 2 months బ్యాక్ నాకు 13,000 ఫాలోవర్స్ ఉండే. January 1st కి టీమ్ చరణ్ అని ఒక వాళ్ళకి ఇచ్చేసాను నేను. వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు అంతా, వాళ్ళకంతా ఫుటేజ్ ఇచ్చేస్తే వాళ్ళ పోస్టింగ్స్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు A to Z. సో దాని నుంచి నాకు ఎక్కువ బూస్టప్ అయింది నా ఛానల్, నా పేజ్. సో ఇన్స్టా మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను, యూట్యూబ్ మీద ఎట్లయినా ముందుగటి నుంచి నేనే చేసుకుంటున్నాను. సో అలా కొన్ని సాంగ్స్, ఒకటి వన్ సైడ్ లవర్ కోసం ఒక సాంగ్ ఉంది, నెక్స్ట్ ఇదే తీద్దామని ప్లాన్ ఉన్నాను. ఇది చాలా బాగుంది సాంగ్. ఇంకా ఒక మాకు మేమే తోపు అని ఒక మాస్ సాంగ్ ఉంది, అది తీస్తాను. ఇంకా మారు ముందా చోడు చింత అని ఒక మళ్ళీ సేమ్ ఇది తాగు కోసం సాంగ్. ఇంకా అవలగాన్ని బ్రో అని ఒక బ్రేకప్ సాంగ్ ఉంది. ఇంకా ఆగం ఆగం అని ఒక సాంగ్ ఉంది. అది టోటల్ సాంగ్ కన్వర్జేషన్ ఉంటుంది. అంటే ఒక యూనిక్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యలో కన్వర్జేషన్, అంటే చూసినప్పటి నుంచి అది ఎక్కడి వరకు పోతుంది అన్నట్టు ఆ కన్వర్జేషన్ అనమాట. సో ఎవ్రీ ఒక లైన్ అబ్బాయి పాడితే ఒక లైన్ అమ్మాయి పాడితే ఒక మొత్తం సాంగ్ కన్వర్జేషన్ ఉంటుంది. అది ఇప్పటివరకు ఎవరు చేయలేదు, బాగుంటుంది ఆ సాంగ్. సో అఫ్రోజ్ గారు, మీరు ఈ పాట రాశారు కదా, రెడ్డి గారి అమ్మాయి పాట. సో రాసి అంటే లైక్ అది పాటకు రిలీజ్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ముందే మీకు మైండ్ లో ఉండిందా ఓ సెలబ్రిటీస్ ని పెట్టి ఇది వీడియో రూపంగా బయటకు పంపించాలి, లేదంటే ఆడియో రూపంగా బయటకు పంపించాలని? మీకు సోహెల్ గారు ఎలాగా కనెక్ట్ అయ్యారు, ఎలా ఇది మీ పాడడం ఒక 80% మీ గ్రాఫ్ ని పెంచిందంటే వాళ్ళ యాక్టింగ్ ఇంకా ఆయన రావడం మొత్తం 100% వచ్చింది, ఎలా? ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయిలో అయితే నేనే యాక్ట్ చేశాను ఆ సాంగ్ లో. సోహెల్ అన్నతో మాయ చేసేసావే అన్నది నేను చేశాను. కానీ రెడ్డి గారి అమ్మాయి నుంచి సోహెల్ అన్న నాకు పరిచయం. ఒక మాట చెప్పాలి, ఎలా అంటే రెడ్డి గారి నాకు 1 lakh views వచ్చాయి కదా, 1 lakh views వచ్చిన తర్వాత వరకు కూడా నాకు సోహెల్ అన్నకి నాకు అసలు పరిచయం లేదు. నా సాంగ్ మీద సోహెల్ అన్న తన ఫస్ట్ రీల్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. తన ఫస్ట్ రీల్ ఓపెన్ చేస్తే అది నా సాంగ్ మీదనే చేశారు, రెడ్డి గారి అమ్మాయి పాటలు. ఓకే, నేను మా అక్క నాకు పంపించింది, ఒక రీల్ పంపించాను చూడంటే, నేను వేరే పనులు ఉన్నాను, 2-3 times కాల్ చేసి చూడు చెప్పట్లేదు అక్క. సరే ఓపెన్ చేసి చూస్తే సోహెల్ అన్న రీల్ ఉంది. ఓకే ఓపెన్ చేసి
రెడ్డి గారి అమ్మాయి ఉంది, లిప్సింగ్ అంతా సెట్ అవుతుంది, అరే నా పాట మీద రీల్ చేశారు సార్. అంటే ఎలా దొరికింది నా సాంగ్? ఇంకా నా ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే. సో సో అట్లా అరే ఇదేంది ఇట్లా, అది ఎట్లా నాకు కలవాలి సోదరు అని ఎట్లా తెలిసింది నాకు సాంగ్, ఎట్లా తెలిసింది? 1 lakh వ్యూస్, వైరల్ కూడా కాదు. ఇంకా ఏ సెలబ్రిటీ చేయలేదు, అసలు ట్రెండింగ్ లోనే లేదు సాంగ్. అది కూడా మీ సెలబ్రిటీ చేయడం ఫస్ట్ అంత పెద్ద సెలబ్రిటీ చేస్తారు బిగ్ బాస్ నుంచి రాగానే అది కూడా. సో నేను ఎట్లైనా కనుక్కోవాలని సో ఇలా నార్మల్ గా జగ్గు ఉన్నారు, అతనితో కాంటాక్ట్ అయ్యి ఒకసారి కలిపారు, నాకు మాట్లాడాలని చెప్తే 3 million వ్యూస్ వచ్చిన తర్వాత కలిసాను నేను. సో ఒక 1 million 1 month లోనే ఒక 3 million వ్యూస్ వరకు వెళ్ళిపోయింది సాంగ్. అంటే మెల్లమెల్లగా అప్పుడే కలవాలని కాదు, కలవాలి ఒకసారి చూసామంటే డే బై డే గ్రాఫ్ పెరుగుతుంది. అట్లా 3 million వ్యూస్ అయిపోయాయి. వెళ్ళాం మేము సోయానంద్ కలిసి. అప్పుడు అడిగాను మీకు ఎట్లా దొరికింది నా సాంగ్ నాదంటే, అది ఏంటో రోజు నాకు ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది నీ సాంగ్, ఇదేంది రెడ్డి గారి అమ్మాయి ఉంది. నేను ఓపెన్ చేసి యూట్యూబ్ లో నాకు చాలా బాగా నచ్చింది, ఇన్స్టాలో సెర్చ్ చేస్తే కూడా ఉంది నీ సాంగ్ దాంట్లో ఉందంటే, అందుకే నేను రీల్ చేసేసానని చెప్తే మీరు చేసినందువల్ల ఇప్పుడు దానికి 3 million వ్యూస్ ఉన్నాయి అన్న అని అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఆ సాంగ్ కి 54 million వ్యూస్ ఉన్నాయి. అందులో చేసిన ఒక మాయ చేసే ఆ తట్టుకోలేని ఆ ఫీమేల్ వర్షన్ కూడా ఇప్పుడు ఒక మూవీలో హీరోయిన్, మస్తు షేడ్స్ ఉన్నారా మూవీ హీరోయిన్. రీసెంట్ గా వెళ్ళినప్పుడు చూసారు, ఈ అమ్మాయిని ఎక్కడ చూసారంటే ఆ సాంగ్ లో చేసింది కదా అని చాలా ఫేమస్. అసలు అందరు చేసిన ఇద్దరు కానీ ఆ పాట చాలా వరకు ఫేమస్. ఎస్ అఫ్రోజ్, మనకి చిన్నప్పటి నుంచి ఒక మమ్మీ వాళ్ళు పెంచడమే ఒక డ్రీమ్ తో పెంచుతారు. నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, యాజ్ వెల్ బాయ్ ఉంటే పోలీస్ అవ్వాలనుకుంటారు. సో నీకు ఇలా పాడాలి అని ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి, ఇంట్లో వాళ్ళకి ఎవరు షేర్ చేసుకున్నావు? అంటే నేను నార్మల్ గా ఫ్రెండ్స్ తోనే షేర్ చేసుకున్నాను, ఫ్రెండ్స్ తో డైరెక్ట్ స్టార్ట్ కూడా చేసేసాను, నేను రిలీజ్ కూడా అయిపోయింది సాంగ్. అప్పుడు తర్వాత నేను చెప్పాను ఇంట్లో ఇట్లా నేను సాంగ్స్ రాసానంటే, నేను ఎప్పటివరకు అయితే నాకు స్టడీస్ లో నేను ఓకే ఉన్నానో అప్పుడు ఇంట్లో ఏం అనలేదు, చెయ్యనలేదు, చెయ్యొద్దని కూడా అనలేదు. ఒకవేళ నాకు స్టడీస్ లో తక్కువ మార్క్స్ వచ్చినాయి, లేకపోతే కాలేజ్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వస్తే అప్పుడు దీనివల్ల నేను ఇట్లా అవుతున్నావు ఇట్లా అవుతున్నావు అని అన్నారు. కానీ ఓకే నార్మల్ గానే మంచిగానే ఉండే, ఇంట్లో వాళ్ళకి అంత ఏం ప్రాబ్లం లేకుండే. ఎందుకంటే మమ్మీ కోసం కూడా ఒక స్పెషల్ గా ఒక సాంగ్ మమ్మీ బర్త్డే రోజు రిలీజ్ చేశాను. నా సెకండ్ సాంగ్ మమ్మీ బర్త్డే రోజు రిలీజ్ చేశాను, మమ్మీ కోసం అని ఒక సాంగ్. సో అలా మంచిగా ఉండే, అట్లా ఏం లేకుండే. స్టడీస్ లో ఓకే కదా, నేను ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అది అంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. స్టడీస్ లో ఓకే కాబట్టి వాళ్ళకి అంతా ఓకే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా, ఓకే వీళ్ళ ఉద్దేశం. స్టడీస్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ప్రాబ్లం వస్తుంది. కానీ అయిపోయే వరకు ఇంకా నేను కొంచెం ప్రూవ్ చేసుకున్నాను పబ్లిక్ లో, అఫ్రోజ్ అలీ ఒక సింగర్, ర్యాపర్, లిరిక్స్ రైటర్, ఇంకా మంచిగా చేస్తాడు పాటలంతా అని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంచెం నీ రెడ్డి గారి అమ్మాయి ఆ హిట్ సాంగ్ మమ్మీ వాళ్ళు చూసాక ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఏం కాంప్లిమెంట్ ఇచ్చింది మమ్మీ నీకు? మమ్మీతోనే రిలీజ్ చేశాను నేను ఆ సాంగ్. మాయ చేసావి కూడా మమ్మీ రిలీజ్, డైరెక్ట్ రామానాయుడు స్టూడియోస్ లో సీదా బ్యాక్ ఎక్కడైతే ప్లే చేస్తారు కదా అక్కడిని తీసుకెళ్లి మమ్మీ రిలీజ్ చేస్తారు. నా సాంగ్స్ మాక్సిమం మమ్మీతోనే రిలీజ్ చేస్తాను. సో అట్లా చూసింది, ముందే చూసి చాలా బాగుంది సాంగ్, నాకు చాలా నచ్చింది, ఇంత క్యూట్ గా ఉంది సాంగ్ అని చెప్పింది. నువ్వే పాడినావా, మంచిగా పాట అని ఉన్నది. అంటే నేను మొత్తం నార్మల్ ర్యాప్ సాంగ్ హిప్ హాప్ లో వెళ్ళాను, మెలోడీలో ఫస్ట్ సాంగ్ అది తెలుగులోనే చేయి, ఇంకా బాగుంది దాంట్లో. మమ్మీ చాలా క్యూట్ గా మాట్లాడుతుంది. సో నువ్వు సింగర్ యాజ్ వెల్ as ర్యాపర్ కూడా. ఒక్కసారి ఒక్క ర్యాప్ సాంగ్ మా కోసం, ఇప్పటి వరకు ఎప్పుడు పాడింది ఫస్ట్ టైం మా కోసం పాడింది అంటే ఒక మరి హిందీలో ఉన్నాయండి నా ర్యాప్ సాంగ్స్, నేను తెలుగులో ఇప్పటివరకు రాయలేదు. అది పతంగ్లోనే కొంచెం పాట రాసాను. హిందీలో అంటే క్రష్ అని ఒక సాంగ్ ఉంది, ఇది యాక్చువల్లీ ఆల్బమ్ లో రిలీజ్ చేస్తున్నాను, ఇది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. క్రష్ 3 साल पहले एक लड़की पे था मेरे को बहुत क्रश, उसके बारे में ही सोच कर करता रहता था ब्लश. ये स्टोरी कहाँ से स्टार्ट हुई, लेट मी एक्सप्लेन फ्रॉम फर्स्ट. रोज ठहरने जाता था उसके कॉलेज के पास, धीरे धीरे उतरती थी वो उसकी 10 नंबर की बस. हंसते हंसते चलते जाती थी उसके सहेलियों के साथ, उसको देख के नहीं निकलती थी मुँह से एक भी अल्फाज. हाँ हो गया था मैं उसके मुस्कान पर फिदा, दोस्तों को दिखाकर अपनी जान कहता था. दिल ये तरस जाता था उसको देखने एक झलक, और मन ही मन में कहता था बेबी तू एक बार तो पलट. कॉस बेबी ओ मैं क्रश, देख के करूँ मैं ब्लश, हो गया मैं फंस तेरे प्यार में अब. हाँ बेबी ओ मैं क्रश, देख के करूँ मैं ब्लश, हो गया मैं फंस तेरे प्यार में अब. हाँ बेबी ओ मैं क्रश. బ్యూటిఫుల్, ఎంత క్యూట్ గా పాడుతున్నావు తెలుసా. అసలు చాలా ఒక అబ్బాయి వాయిస్ అంటే ఒక బేస్ గంభీరంగా ఉంటుంది, కానీ చాలా క్యూట్ గా ఉంది. అసలు ముందు నుంచి ఇలానా, లేకపోతే ఈ సింగింగ్ స్టార్ట్ అయిపోయాక
నువ్వు అలా మెలోడీలోకి పడి పడి అలా వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను నార్మల్ గా మాట్లాడేటప్పుడు అయితే మంచిగా ఉంటుంది నా వాయిస్, కానీ పాడేటప్పుడే కొంచెం అంటే స్మూత్ గా అయిపోతుంది. చాలా స్మూత్, మామూలుగా నాదే కొంచెం బేస్. చిన్నప్పుడు నేను మాట్లాడితే అమ్మాయి మాట్లాడుతుంది అనుకుంటుండ్రు ఫోన్ ఎప్పుడు ఏడిపించావు? నిజం నువ్వు ఏడిపించవచ్చు కదా, తెలుసా? అమ్మాయిలా మాట్లాడి ఏడిపించవచ్చు ఫ్రెండ్స్ ని. నిజమే, మొన్ననే నా ఫ్రెండ్ అర్బాస్ నా ఎవరైతే డిఓపి ఉన్నారో అది ఇన్స్టాగ్రామ్ కోసం అని ఒక నంబర్ పెట్టాను నేను, నార్మల్ ఈవెంట్స్ ఆ నంబర్ తీసుకున్నాను కదా, ఒక ఆట పడ్డాం అర్బాస్ ని అని. నేను ఏం చేశాను, కాల్ చేసి హలో అఫీన్ బాత్ కరీ ఇట్లా అని నమ్మేశాడు. ఇట్లా నాకు షూట్ కన్నా హై ఆప్ కర్ సక్తే క్యా ప్లీజ్ ఇట్లా అంటే అతను నమ్మేశాడు. ఇట్లా నా ఫ్రెండ్ అన్నట్టు ఛాలెంజ్ ఇచ్చిండు. ఆ రోజు మేము యాక్చువల్లీ ఈవెంట్కి వెళ్తున్నాం. ఆ రోజు నేను అర్బాస్ ని కలుస్తున్నాను. సో అర్బాస్ ని కలిసి ఒక 1 hour ముందే స్టార్ట్ చేశాను నేను అది. నా ఫ్రెండ్ అన్నాడు, ఈ ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు అట్లనే సతాయించి రాతని తెలియకుండా నేను ఒప్పుకుంటాను తోపనంటే సరే అని. నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, అర్బాజ్ ఉన్నాడు. అర్బాజ్ అక్కడ వెళ్ళగానే కాల్ చేస్తాను. అది వేరే ఫోన్ లో ఉంది కాబట్టి నంబర్ అర్బాజ్ కి తెలుస్తలేదు. ఇంకా అర్బాజ్ ఏమన్నాడు, నేను చెప్పాను మరి ఎవరి మీద డౌట్ వస్తుందా నీకు చేస్తున్నానంటే, అంటే వాళ్ళ మీద వీళ్ళ నా మీద వస్తున్నది డౌట్. మీ మీద ఎందుకు వస్తుంది, వాయిస్ నాకు తెలియదు అంటుంది. చేసేదే నువ్వు. ఇల్లేడు అసలు ఆ రోజు అయితే చాలా ఒక 2-3 days బ్యాక్ ఇది జరిగింది. వండర్ఫుల్. అసలు నిజంగా చాలా మీ మదర్ గా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏడిపించవచ్చు మీరు ఆ వాయిస్ తోటి. మొన్న రాత్రి మమ్మీని కూడా ఏడిపించాను అదే ఆ నంబర్ తోనే. ఇంకా అమ్మాయిలా కాదు వేరే ఇంకొక, హలో ఎవరండి మీరు ఇట్లా కొంచెం ఫన్నీ వాయిస్ ఓపెన్ చేసి ఇట్లా కాల్ చేస్తాను. వండర్ఫుల్. ఎస్. సో మూవీస్ లో ఏమైనా వీళ్ళ ఇంట్రెస్ట్ ఉందా అఫ్రోజ్ మీకు? అంటే యాక్టింగ్ లాగా? లేదు, సింగింగ్. యాక్టింగ్ కూడా ఉందా మీకు? వావ్, చాలా కళా పోషణలు ఉన్నాయా మీలో? ఓకే. నేను మూవీస్ లో అంటే అంత నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇండస్ట్రీలో నాకు వెళ్ళేంత ఇంట్రెస్ట్ లేదు. చేస్తే నా ఓన్ గా నేను చేసుకుంటాను అన్నట్టు ఉంది నాకు. ఎట్లా అంటే నా ప్లాన్ పెద్ద సెలబ్రిటీస్ నే నా యూట్యూబ్ ఛానల్లో తీసుకొని వాళ్ళతో ప్రైవేట్ సాంగ్స్ చేయాలని నాకు ప్లాన్ ఉంది. నేను ఇండస్ట్రీలో వెళ్ళి ఏం లేదు. ఇప్పుడు అంతెందుకు బాలీవుడ్ లో పెద్ద చాలా మంది అక్షయ్ కుమార్ ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ చేస్తారు. మళ్ళా మన దుల్కర్ సల్మాన్ కూడా చేస్తారు ప్రైవేట్ సాంగ్. మన తెలుగు వాళ్ళు కూడా చేస్తే బాగుంటది కదా. ఎన్టీఆర్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో ఒక్క సాంగ్ చేసిన అంటే ఇంకా చాలు. అసలు అఫ్రోజ్ కుక్కడిపల్లిలో కాదు, నెక్స్ట్ మణికొండకి వస్తాం ఇంటర్వ్యూకి. గ్రాఫ్ అలా పెరిగిపోతుంది ఒక్క ఎన్టీఆర్ తో, ఒక ప్రభాస్ తో. సో టాలీవుడ్ లో నీకు బాగా నచ్చే హీరో ఎవరు? ప్రభాస్. సో ఎప్పుడైనా కలవడం కానీ నెక్స్ట్ ఆయనతో చూడని కూడా చూడలేదు ప్రభాస్ ఎప్పుడు. ఫ్యూచర్ కావాలంటే చూడొచ్చు, నేను ఈ కాంటాక్ట్స్ తో వెళ్ళొచ్చు, కానీ నాకు వర్క్ రిలేటెడ్ ప్రభాస్ అన్నా నాకు గుర్తుపట్టాలి. అరే నువ్వు అఫ్రోజ్ అది కదా, అట్లా వెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. ఇట్లా అన్నా నేను మీ ఫ్యాన్ అన్నా అట్లా అంటే ఒక చూస్తే స్మైల్ ఇచ్చి ఓకే అంటారు, అంతేగాని దానికి ఆయన నోట్లో నీ పేరు వింటే ఆ కిక్ వేరేగా ఉంటది. ఎస్. సో ఎక్కువ బాలీవుడ్ ఫోకస్ చేస్తావా లేకపోతే టాలీవుడా, లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గ అంటే లైక్ ఇప్పుడు కరోనా ఉంది, ఆ టైంలో అమ్మాయిలు ఏం చేస్తారు అని అట్లాగా తీసుకుంటావా? అసలు ఒక పార్ట్ రాయడానికి నువ్వు ఏం థింక్ చేసి రాస్తావు, ఎలా థింక్ చేసి రాస్తావు? నేను ఒక సాంగ్ రాయడానికి ముందు ఏంటంటే రియాలిటీ, మెయిన్ రియాలిటీ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి నావి. అంటే రియల్ లైఫ్ లో ఒక అబ్బాయి ఎలా ఉంటాడో ఒక అమ్మాయి ఎలా ఉంటాడో కనెక్ట్ అయిపోవాలి. ఈ సాంగ్ వింటే నేనే అది అన్నట్టు వాళ్ళు అనుకోవాలి. సో మాక్సిమం ఆడియన్స్ ఎలా ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళ యాటిట్యూడ్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అదంతా నేను ఇమాజిన్ చేసి ఆ సాంగ్ చేశాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయిలో చాలా మంది అట్లా చేయకపోవచ్చు, అబ్బాయి ఇంటికి వెళ్ళి అట్లా ఫాలో చేయకపోవచ్చు, కానీ మాక్సిమం అబ్బాయిలు చేస్తారు. ఒక 70% అనే అబ్బాయిలు చేస్తారు. కానీ 99% అమ్మాయిలు అయితే ఇతను ఎట్లుండు అని ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు, 100% మాట్లాడతారు. సో అది పక్కా. ఇంకా తెలుగులో అమ్మాయిలు ఎక్కువ మంది రీల్స్ చేస్తున్నారు అబ్బాయిల కన్నా. సో అమ్మాయి వర్డ్స్ లో పక్క కన్వర్సేషన్ పెట్టాలని నేను ఆ కన్వర్సేషన్ పాట పెట్టాను. 2 అమ్మాయిలు చేస్తే ఇంకా వెళ్తుంది. అంటే నేను మొత్తం ఇమాజిన్ చేసుకునే చేశాను నేను సాంగ్. అంటే ఇట్లా 2 అమ్మాయిలు ఇది రీల్స్ చేస్తే సాంగ్ కి బూస్టప్ అవుతుంది, ఇంకా అబ్బాయిది కూడా మంచిగా ఉంది, వర్డ్స్ క్యూట్ ఉంది, వెళ్తుంది అన్నట్టే నేను చేశాను. ఏంటంటే ఇంకా మీరు అన్నట్టు టైం బేస్డ్. ఇప్పుడు కరోనా టైంలో పరేషాన్ ఒక సాంగ్ చేశాను. కరోనా అంటే 2020లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రతిదీ ఫేస్ చేస్తున్నారు. ప్రతి చిన్న ఇన్సిడెంట్ నుంచి పెద్ద ఇన్సిడెంట్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ ని ఒక ఫన్నీ లాగా కూడా కొంచెం సీరియస్ లాగా కూడా నేను ఒక సాంగ్ చేస్తాను. సో టైం బేస్డ్ సాంగ్ కూడా చేస్తాను, ట్రెండింగ్ లో ఏముందో అది కూడా చేస్తాను,
ఇంకా క్యారెక్టర్ బేస్డ్ కూడా చేస్తాను. మాక్సిమం పబ్లిక్ కి ఎలాంటి సాంగ్స్ కావాలో అలాంటి సాంగ్స్ చేస్తాను. సో ఇందాక అన్నట్టుగా అమ్మాయిలు ఇద్దరు కూర్చుని అలా మాట్లాడుకుంటారు, అబ్బాయి గురించి మాట్లాడదాన్ని. ఇంత బాగా అమ్మాయిని చదివిన అఫ్రోజ్కి లవర్ ఉందా? లేదండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పు. మీ మమ్మీ ఏం చూడదులే మా ఇంటర్వ్యూ పంపించండి, ఇప్పుడు చెప్పులే మా కోసం. టీవీలో ఆన్ చేసుకొని చూస్తాను. పక్కన పెట్టుకొని చూస్తాను. అయితే ఉంది ఆంటీ వినండి, మీరు చూస్తారని చెప్పట్లే కానీ ఉంది. మీ అబ్బాయికి మీకు కోడలు ఉంది. మా మమ్మీ ఓపెన్ గా చెప్తారండి నాకు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీకే అర్థమవుతుంది కరెక్ట్ ఎవరిని చూస్ చేసుకోవాలో, అది మేము చెప్పేంత అవసరం లేదని మమ్మీ చెప్తుంది. కానీ నాకు లేదండి అట్లా, మమ్మీ అంత ఓపెన్ గానే చెప్పిన తర్వాత నేను ఎందుకు చెప్పాను మమ్మీ. అంతే. ఇంక ఫస్ట్ ఒకవేళ ఇప్పటికే నాకు తెలిసి చాలా ప్రపోజల్స్ వచ్చేసి ఉంటాయి నీకు, రైట్? అయ్యో ఇది అసలు బ్లండర్, అబద్ధం, అసలు నమ్మాలి. మేమే ఆయన చూస్తుంటే అబ్బాయి ఎంత క్యూట్ గా వాయిస్ ఉందని యాంకర్స్ అనుకుంటున్నప్పుడు, ఎంత మంది ఈవెంట్ కి వెళ్తున్నప్పుడు కనీసం ఒక్క లవ్ లెటర్, ఒక ప్రపోజల్, ఒక ఇన్స్టాలో మెసేజ్. పాట పాడేటప్పుడు స్పెక్స్ పెట్టుకొని మెయిన్ గా అమ్మాయిలు చూస్తావని నా డౌట్ నాకైతే. కాదా? ఎందుకంటే అమ్మాయిల మీద అమ్మాయిలు ఎట్లా మాట్లాడుకుంటారు, హాస్టల్ ఉంటే ఏం ఆలోచిస్తారో కూడా నువ్వు గెస్ట్ చేస్తున్నావు అంటే. అట్లా గెస్ట్ చేస్తామంటే అది నార్మల్ గా నాకు నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఉంటే కదా. గర్ల్స్ ఫ్రెండ్స్ లేదు, గర్ల్స్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మంది కూడా కాదు, ఒక ఇద్దరు ముగ్గురే ఉండే. అది కూడా కాలేజ్ లైఫ్ లో, ఇప్పుడు వాళ్ళతో కూడా ఎక్కువ టచ్ లో లేరు. అయితే నార్మల్ గా వాళ్ళ ఇప్పుడు కో ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకు కొంచెం అర్థం అవుతుంది కదండి. మొత్తం అంతా డీప్ గా కాకపోయినా చిన్న ఏజ్ మూవీస్ చూస్తుంటాం మనం, మూవీస్ లో ఏదైతే అవుతుందో అదే కదా నేను చూపించింది. అంతే, మూవీస్ చూసే, ఇంకా పర్సనల్ గేమ్ లేదు అసలు. వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎలా తెలుసా, హింట్ ఇచ్చి ఇవ్వనట్టు చెప్తున్నావు. ఓకే అంటే మీరు మాత్రం ఫిక్స్ అయిపోయింది, మీ అబ్బాయికి ఒక ఎక్కడో ఉంది, మీకు కూడా అతి త్వరలో వస్తుంది. అయ్యో ఫన్నీ. సో ఫ్యామిలీ అంతేలా, అక్క సిబ్లింగ్స్ ఎంతమంది మీరు? ఒక అక్క, నేను, ఇద్దరే. బాగా ఏడిపిస్తుంటారు మీ అక్కని? నన్ను ఏడిపిస్తుంటాను. అవునా? పెళ్ళి అయిపోయిందండి అక్కకి? అవునండి, ఈ ఇయర్ అవుతుంది యాక్చువల్లీ. సో బాగా ఏడిపించుకోవడం, ఇంట్లో బాగా నాటి ఉంటావు బాగా. మొత్తం ఫన్నీ క్యారెక్టర్ అండి, అది చూస్తేనే అర్థం అవుతుంది. సో మీకు ఈవెంట్స్ ఎలా అంటే, మీ ఎలా ఊర్లలో వెళ్తూ ఉంటారు, ఎలా ఫోన్స్ మీకు ఎలా కాంటాక్ట్ అవుతూ ఉంటారు? ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇప్పుడే నంబర్ కూడా పెట్టేసాను నా ఇన్స్టాగ్రామ్. ఎవరికైనా ఏమైనా కావాలన్నా నా బయోలో కూడా పెట్టేసాను. ఏమైనా ఎంక్వైరీస్, ఈవెంట్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పొచ్చు, ఏమైనా సాంగ్స్ కావాలన్నా మనం చేస్తాను. సో అలా నా నంబరే పెట్టేశాను, ఒక కొత్త నంబర్ తీసుకొని. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, నేనే మాట్లాడుకుంటాను. మాక్సిమం యూట్యూబ్ కూడా నేనే మేనేజ్ చేసుకుంటున్నాను, A to Z నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. ఎడిటింగ్ అంతా ఎట్లా అఫ్రోజ్ అంటే అందు కూడా నువ్వే చేసుకుంటావు? ఓ టీమ్, మొత్తం టీమ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా, డిఓపీస్ అయినా, ఎడిటర్స్ అయినా, ప్రతిదీ నా దగ్గర ఒక టీమ్ ఉంది. నా దగ్గర మేనేజర్స్ అయినా, మార్కెటింగ్ టీమ్ అందరు నా దగ్గర. ఆఫీస్ ఉంది నా దగ్గర. ఓ ఒక ఆఫీసే మెయింటైన్ చేస్తున్నా అఫ్రోజ్ మీరు. వావ్, ఇంత తక్కువ గ్రాఫ్ లో ఎంత ఎదిగిపోయారు అఫ్రోజ్ మీరు. అప్పుడెప్పుడో చూసాం మా సాంగ్ లో, ఇప్పుడు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి నెక్స్ట్ ఇంకా టైం కూడా ఎవరు ఇంకా మాకు ఇంటర్వ్యూస్ కి కదా, ఏదన్నా ఈ ఇయర్ లో చేసుకోవాలి. అది ఓన్లీ నా వర్క్ ఒకటే అవ్వదు, అది కమర్షియల్ పర్పస్ ఆఫీస్ పెట్టాలి, అంటే వేరే వాళ్ళ వర్క్స్ కూడా చేస్తాం. కావాలి అన్న నేను రాస్తాను, లేకపోతే వేరే లిరిక్స్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళు రాసిస్తారు. మేమే, మా దగ్గర కెమెరాస్ ఉన్నాయి, మేమే షూట్ చేస్తాం. ఇంకా బయట వాళ్ళతో పని లేకుండా స్టూడియో నా సాంగ్స్ కూడా నాకు అయిపోతాయి, నాకు ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే నేనే వాళ్ళకి పే చేస్తాను కాబట్టి. ఎస్. సో ఇన్కమ్ గురించి ఎవరు చెప్పట్లేదు కదా, అడిగి కూడా వేస్ట్, అసలు చెప్పట్లేదు. ఓకే, మనం ఊహించుకోవచ్చు, ఎందుకంటే మనది యూట్యూబ్ కాబట్టి. ఎస్, నెక్స్ట్ ఎవరైనా ఇంకా సోహిల్ లాగా సెలబ్రిటీస్ ఎవరితో ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికైతే ఇంకా లేదండి. ఇప్పుడు ఫస్ట్ నా మీద నేను ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నాను. కొంచెం నేను కూడా జనాలకు తెలియాలి, రెడ్డి గారి అమ్మాయి తర్వాత తెలుస్తుంది అనుకున్నాను నేను, కానీ అప్పటికిప్పుడు నా ఫేసే మారింది. సో నన్ను నేను చూసుకుంటే అది నేనేనా అన్నట్టుంది ఒక్కొక్కసారి. సో అట్లా కాదు, నా ఫేస్ వాల్యూ కొంచెం పెరగాలంటే ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేయాలి. దీని తర్వాత వేరే ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ తర్వాత నా ఓన్గా ఒక వెబ్ సిరీస్ రాసాను నేను లండన్ ఉన్నప్పుడు. 3 seasons రాసాను. ఆ 3 seasons లో నేనే హీరోలాగా యాక్ట్ చేసి, నేనే డైరెక్ట్ చేసి, నేనే సాంగ్స్ రాస్తాను. సో 2 languages లో చేయాలి, హిందీలో ఇంకా ఉర్దూలో. చాలా మంచిగా ఉంది అది. ఎట్లా అంటే ఒక హైదరాబాదీ అబ్బాయికి, పోరడికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, అది థీమ్ మూవీది. సైన్స్ ఫిక్షనల్ మూవీ మొత్తం, అది వెబ్ సిరీస్, అది తీద్దామని ప్లాన్ ఉంది. సో దానికోసం ఆడియన్స్ని గ్రాప్ చేస్తున్నాను. ఇంకా నాకు ఓటీటీ అదంతా అవసరం లేదు, నా యూట్యూబ్ ఛానల్ ఉంది.
యూట్యూబ్ లోనే రిలీజ్ చేస్తాం. ఎస్. ఇది నేను చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, నాకు నేను చూస్తే చెప్పాలనిపిస్తుంది యాక్చువల్గా. మోస్ట్ ముస్లిం నుంచి అబ్బాయిలు ఎలా ఉంటారంటే రౌడీ రౌడీ అండ్ కొంచెం మాసీ లుక్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటా ఉంటారు. చాలా తక్కువనా రేగిరా లేదా నేను చూసే ఫస్ట్ పర్సన్ ఒక లిరిస్ట్, ఒక సింగర్, ఒక ర్యాపర్, లేదా నెక్స్ట్ వెబ్ సిరీస్ తీయాలి ఒక డైరెక్టర్, ఇలా ఫస్ట్ టైం వింటున్నా. ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ అసలు. సో ముస్లిమ్స్ గురించి మనకున్న ఒక నెగిటివ్ అంటే అమ్మో అబ్బాయిలా, అమ్మో వద్దులే అనుకున్న వాళ్ళు మన అఫ్రోజ్ గారు చూసి ఆ అభిప్రాయం అంతా నాలాగా కూడా ఉన్నారండి. అట్లా అది పోట్రే అట్లా అయిపోతుందేమో కానీ కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు దాగినం, దమ్ దమ్ అయ్యే వరకు దమ్ము లాగినం, నైట్ 9 దాటిందంటే సిట్టింగ్ పెట్టినం, దోస్తులను తోలుకోనొచ్చి మీటింగ్ పెట్టినం, కొంచెం తాగురా మామ బాగుంటది, ఎక్కుతే కథ వేరుంటది, కళ్ళంటేనే మాయుంటది, మాయలో మునిగిపోదా, నాకెవరున్నారు ఈ లోకంలో, నేనున్నా మస్తు ఎల్లోన్, రాత్రి పగలు కళ్ళు తాగి నేనుంటానా మైకంలో, తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం. తాగుతావా? నేను తాగను. మనం పాట రాస్తాం అంటే జనాలు ఊహించుకుంటూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ గారు. మీరు ఇంకా 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 అలా ఎదిగిపోవాలి, మీకున్న డ్రీమ్ ప్రభాస్ గారితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక సెలబ్రిటీతో మళ్ళీ